ప్రేమించొద్దని వారించినందుకే కత్తితో పొడిచి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా సాలూరులో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సాలూరు మండలం పురోహితుని వలస గ్రామానికి చెందిన గీత అనే అమ్మాయి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఈమెను దేవిబుచ్చుంపేట గ్రామానికి చెందిన గుంటెరెడ్డి శ్యామ్ గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గీత తల్లిదండ్రులు శ్యామ్ను పిలిచి మందలించడం జరిగింది. అయితే గత 3 రోజులుగా వీరి కుటుంబానికి అలాగే శ్యామ్కు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గీతకు ఒక అక్క ఉంది. ఆమె పేరు ఝాన్సీ. ఈవిడ భర్తే జలీల్. ఈలో పాడేటేసుడు పాపం తట్టుకోలేక ఆడు దెబ్బ కొట్టాడు. పుట్టిగా 3 రోజులు పోయిన తర్వాత ఆడుతున్న పాటు సురేష్, అభి, మహేష్, భరత్ వీళ్ళు 4 కుర్రాళ్ళు కలిపి ఒక బీర్ బాటిల్ మందు ఇవన్నీ కలిపి సిట్టింగ్ చేశారనమాట. ఈలోపు మా తమ్ముడు మామూలుగా వెళ్ళి ఎవరో తమ్ముడు మొన్న తెలుసో తెలియక తప్పు చేశాను అయిపోయింది సారీ చెప్పిస్తే ఈలోపు ఏడ్ చేసి వీళ్ళంచి ఆ గుంటడించి డైరెక్ట్గా వెళ్ళి మరింకెందుకని డైరెక్ట్ కత్తిని పొడిచాడు. కత్తితోనే ఫస్ట్ తొడమే పొడిసరికి ఉంగుడు పొడిసరికి డైరెక్ట్ కడుపులో పొడిచాడు. తర్వాత పొడిస్తే వెంటనే చనిపోయాడు. రెండోది ఏంటంటే మేము హాస్పిటల్ కూడా తీసుకొచ్చాము, సిపిఆర్ కూడా చేయించాము. ఎంత సిపిఆర్ చేసి ఎన్ని చేసినా బతకలేదు, చనిపోయాడు. ప్రేమ వ్యవహారం తెలుసుకున్న గీత బావ అబ్దుల్ జలీల్ ఒకసారి శ్యామ్కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. తన మరదలు వెంట పడొద్దని హెచ్చరించాడు. ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సోమవారం అర్ధరాత్రి శ్యామ్ తన 4 స్నేహితులతో కలిసి పురోహితుని వలసలో ఫుల్గా మద్యం సేవించాడు. రాత్రి 12 గంటల సమయంలో పని చూసుకుని గీత బావ జలీల్ కూడా గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని గాంధీ బొమ్మ వద్ద ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో అబ్దుల్ జలీల్ గీత వెంట పడొద్దని, నీపై ఈవ్ టీజింగ్ కేసు పెడతానని శ్యామ్ను మందలించాడు. అలా గొడవ పెద్దదై కొట్టుకునేంత వరకు వచ్చింది. ఇంకొక అబ్బాయి మద్యం సేవించి వేరే బండి మీద వస్తున్న దారిలో జలీల్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తానని చెప్పేసి నాతో నేను ఒక విజయనగరం నుంచి గొండు తీసుకొని వస్తుంటే వ్యాన్ డ్రైవరు నేను మా ఫ్రెండ్ రమేష్ మేము వ్యాన్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి వ్యాన్ అన్లోడింగ్ చేసి వ్యాన్ అబ్బాయిని వ్యాన్ డ్రైవర్ని పంపించిన తర్వాత మా ఫ్రెండ్ అనే వ్యక్తిని వాళ్ళ ఇంటి దగ్గర దించడానికి డ్రాప్ చేసిన మార్గం మధ్యలో శ్యామ్ అనే వ్యక్తి జలీల్ అనే వ్యక్తికి కనబడ్డాడు. జలీల్ అనే వ్యక్తి శ్యామ్ అనే వ్యక్తి ఎలా పరిచయం అంటే శ్యామ్ కుమార్ జలీల్ అనే వాళ్ళ మరదల్ని లవ్ చేసుకునే కారణంతో వీళ్ళిద్దరూ కలహాలు ఉండే కారణంగా గత 3 రోజులుగా 4 రోజులుగా ఘర్షణలు జరుగుతుంటే ఈ ఘర్షణల మధ్యలో సారీ కూడా చెప్పే విధంగా అన్ని సర్దుమణిగైన టైంలో నిన్న నైట్ శ్యామ్ అనే వ్యక్తి జలీల్ అనే వ్యక్తి కనబడడంతో సారీ కూడా చెప్పడం జరిగింది. సారీ అని చెప్పడం జరిగిన తర్వాత రమేష్ అనే వ్యక్తిని వాళ్ళ ఊరు డ్రాప్ చేసి నేను జలీల్ అనే వ్యక్తి మా ఊరు పురోహితుని వలస బయలుదేరిపోయి మార్గం మధ్యలో పురోహితుని వలస ఎంట్రన్స్లో గాంధీ తాత బొమ్మ దగ్గర ఈ శ్యామ్ అనే వ్యక్తి బుచ్చిలపేట నుంచి మా ఊరు గాంధీ తాత బొమ్మ దగ్గర శ్యాము, సురేష్, పసుపురెడ్డి భరత్, మెంటడి మహేష్, పారప్ అభిషేక్ వీళ్ళు నలుగురు ఉన్నారు. ఈ అబ్బాయి ఏమో వాళ్ళ మరదల మీద ఏదో ఈవ్ టీజింగ్ కేసు అనే లెక్కలో ఈ అబ్బాయి ఎమోషన్కి గురైపోయి అడగాలనే విధంగా ఒక దగ్గర బండి ఆపేసి వాళ్ళని అడగడానికని వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి కార్పొరేటర్ నుంచి కొద్దిగా పెట్రోల్ తీసి చెప్పుల మీద లిప్ రాజేసి మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు వినబడట్లేదు అనే విధంగా ఈ అబ్బాయి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్న టైంలో మామూలుగా వేరే వాళ్ళ స్నేహితుడు పారప్ అభిషేక్ అనే వ్యక్తికి 2 చేతులతో భుజాలను చరిచాడంటే గుంటెడ్డి శ్యామ్ అనే వ్యక్తి పక్కనే జలీల్ అనే వ్యక్తి పక్కనే చూసి జలీల్ అనే వ్యక్తి ఆ కోపాన్ని కలుపు చేసుకోలేక ఈ కత్తి వీళ్ళు మటన్ చేసే దానికి వెళ్ళే కత్తి గుంటెడ్డి బండిలో ఉండింది, ఈ పల్సర్ బండిలో. ఆ కత్తి ఏమో పొరపాటున కింద పడిపోయింది, శ్యామ్ చేతికి దొరకగానే శ్యామ్ 2 కోట్లు పొడిచేశారు. ఇంతలోనే మటన్ కొట్టే కత్తి జలీల్ బైక్ బ్యాగ్లో నుంచి కింద పడింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న శ్యామ్ ఆ కత్తిని తీసుకుని జలీల్ కడుపులోనే పొడిచాడు. వెంటనే జలీల్ కింద పడిపోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న జలీల్ను
అక్కడే ఉన్న కొంతమంది సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు అబ్దుల్ జలీల్ మృతి చెందాడని నిర్ధారించారు. అయితే నిందితుడు శ్యామ్ స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక జలీల్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరదలి క్షేమాన్ని కోరి వెళ్లిన వ్యక్తి హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా వారంతా బోరుమన్నారు. కొడుకా ఇక ఇంటికి రావా, నేనొక్కదాన్నే వెళ్లాలా అంటూ అతడి తల్లి ఏడవడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మరోవైపు జలీల్ భార్య ఝాన్సీ 3 నెలల బాలింత. బిడ్డ చేతిలో ఉండటంతో ఇంటి వద్దనే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చేసినవరా